గారి స్టాచ్యూ ఇవాళ 36వ వర్ధంతి సందర్భంగా మన విశాఖపట్నంలో ఆయన స్టాచ్యూ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. దానికి ఇక్కడ కాపు సంఘాలు, కార్పొరేటర్ మన బాణాల శ్రీను గారు, శ్రావణి గారు, ఉషశ్రీ గారు, కాపు సంఘాలు అధ్యక్షులు అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇవాళ విగ్రహం పెట్టడం చాలా చాలా ఆనందకరంగా ఉంది. ఇవాళ కాపులు ఒకప్పుడు కాపుల కోసం ఎంతో పోరాడారు, కాపుల కోసం ఎంతో పోరాడారు వంగవీటి రంగ గారు. ఇవాళ నిజం చెప్పాలంటే కాపులు ప్రతి రంగంలో ఉన్నారండి. ఇవాళ ప్రతి హీరో, ఇవాళ వంగవీటి రంగ గారు ఒక హీరోగానే నేను అంటాను. అలాంటిది ఇవాళ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా కాపు సంఘం నుండి రావడం, ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కూడా డిప్యూటీ సీఎంగా అవ్వడం, సో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. దానికి నేను ఎంతో ఆనందిస్తున్నానని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాపులకి ఒక ఆదర్శ దైవమైన అనుకోవాలి వంగవీటి మోహన్ రంగ గారికి. ఆయన 36వ వర్ధంతి సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఇలాగ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మరి బాలాజీ కానీ వాళ్ళు కాపు సంఘం నాయకులు కానీ మూర్తి గారు కానీ అందరూ వచ్చి చెప్పడం జరిగింది. ఇలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రోత్సాహం ఉంది వెనకాల. మరి ఎమ్మెల్యే గారు కూడా పెట్టండి పర్వాలేదు, నేను మీ వెనకాల ఉంటానని చెప్పి అన్నారు. అనగానే నేను అదే చెప్పాను, కృష్ణకుమార్ రాజు గారు మనకి ఏ విషయంలో కూడా అడ్డురారు అయినా, కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం మేము మంచిది, మీరు అందరూ చేయండి, మీ వెనకాల మీ అందరం కూడా మా కార్పొరేటర్లు అందరూ ఉంటామని చెప్పి అతి తక్కువ టైంలో మరి ఏదైతే వాళ్ళు వారం 10 రోజుల ముందు నుంచే చెప్పడం జరిగింది. మరి 10 రోజుల్లో కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి బాలాజీకి బృందానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ అధికారులకు ఎవరికో యాంటీగా కాదు ఇది. దయచేసి ఆయన ఈ ప్రాంతానికి కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం అన్నింటికి కూడా రంగా గారికి చాలా మంచి పేరు ఉంది. కాబట్టి ఆయన పేరుని మా వార్డులో, ముఖ్యంగా నా వార్డులో పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైతే ఇప్పుడున్న ఈ ఏరియా ఉందో దీన్ని మంచి పార్క్ కింద కూడా నేను వితిన్ 1 ఇయర్లో చేయిస్తానని చెప్పి కూడా మీకు మాట్లాడుతున్నాను. కూడా గర్వించేటట్టు నేషనల్ హైవే మీద అనేక లీడర్స్ సహకారంతో అటు విష్ణుకుమార్ రాజు గారు అవ్వండి, ఇటు బాణాశ్రీను గారు అవనివ్వండి, చాలా చక్కగా సహకరించి బాలాజీ గారు ఎప్పుడైతే ఈ ప్రపోజల్ తెచ్చారో చాలా మంచిగా కాపులందరూ కూడా ఐక్యమయ్యి మా ఐక్యతను చూపించినందుకు ముందుగా వారందరినీ అభినందిస్తూ ఇలాగే కాపు జాతి సామాజికంగా, సోషలీ, ఎకనామికలీ అండ్ పొలిటికలీ కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. కాపు జాతిలో పుట్టి ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం కూడా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్ని తరాలు వచ్చినా కూడా ఆయన విగ్రహం ఇక్కడ ఉండడం ప్రతి జనరేషన్కి కూడా కాపు వర్గంలో ఆయన ఒక సూపర్ హీరో అని మళ్ళీ ఈరోజు నార్త్లో నిరూపించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమంలో ఇంకా కాపు ప్రజలందరూ ముందుండాలి. ఆల్రెడీ ఐకమత్యంగా ఉన్నాం. ఇక మీదట ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రతి చోట కాపులే ఉండాలి, వాళ్ళు ప్రతి అంశంలో కూడా ముందుండాలని, ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. రోజు రోజుకి జనరల్గా మనుషులు బ్రతికున్నప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు. చనిపోయిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటారు. కానీ 36 సంవత్సరాలు జరిగి ఈ రోజుకి కూడా రోజు రోజుకి ఆయన ఆదరణ పెరుగుతూ ఉంది అంటే మనుషుల్లో దేవుడు. మాకు కాపు కులంలో పుట్టి కాపులందరికీ ఆరాధ్య దైవంగా ఇదైన వంగవీటి మోహన్ రంగ గారికి అర్పిస్తూ ఖచ్చితంగా విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాపులు ఈజ్ నథింగ్ బట్. అదేవిధంగా అత్యధికంగా విశాఖపట్నంలో కూడా 28 మంది కార్పొరేటర్లు ఉండడం మా అదృష్టం. ఫ్యూచర్లో మేమందరం కూడా కలిసికట్టుగా ఉండాలని, మరిన్ని పదవులు సాధించాలని, అందరూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము పాటుపడుతున్నాం. వీరి గురించి చెప్పే స్థాయి మాది కాదు. కానీ ఈరోజు ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అవుతుంది.
రాక్షస పరిపాలన నుంచి అంతమొందించి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూటమి ప్రభుత్వంలో మా పొగరు ఎన్టీఆర్ రంగా గారి విగ్రహం మేము ఇక్కడ పెట్టి చూపించాం. అలాగే మాకు ఎవరైతే ఇన్స్పిరేషన్ ఉన్నారో ఈరోజు మేము తలెత్తుకుని తిరుగుతున్నామంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే మాకు ఈ రంగా గారి విగ్రహం మాకు ఈరోజు పెట్టి ఆవిష్కరించడం వల్ల మా విశాఖపట్నం జిల్లా ఆపులనే కాదు రంగా గారు అన్ని కులాలకు మతాలకి ఆయన ఇది. సో మాకు ఈరోజు అందరికీ గర్వంగా ఉన్నాం.